నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఏంటి ఎవరెందుకు మాట్లాడరు అన్న ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టి కూర్చుంది ఈరోజు అని అనుకోకండి. క్లియర్గా ఒక మాట అంటాను, చంద్రబాబు నాయుడు గారు బావిలో దూకి చావాలి. ఈ మాట ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి మొన్న సూపర్ 6 సభ అనంతపూర్లో పెట్టుకున్న తరుణంలో ఈయన తాడేపల్లి నుంచి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసి మెడికల్ కాలేజెస్ వైఫల్యం వాళ్ళ ప్రభుత్వం పైన ఎక్కడ ఎత్తి చూపడుతుందో అన్న సన్నివేశంలో చంద్రబాబు నాయుడు గారి గురించి అన్నమాట మర్చిపోయారా? ఇదంతా కాకుండా రోజా సెల్వమణి కూడా వచ్చేసి చంద్రబాబు నాయుడు ఏం మందులు ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏఐజీ హాస్పిటల్కి ప్రతి 15 రోజులకి వెళ్ళి ఏం మందులు తీసుకుంటున్నాడు అని చెప్పి కూడా ప్రశ్నిస్తుంది. ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్, ఇష్టం వచ్చినట్టు సీఎంని పట్టుకుని మాటలు అనేస్తూ ఉంటారు. దీనికి ఒక ఖండనంటూ ఉండదా అండి ఎవరి నుంచి? కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది. ఫామ్ అవ్వకముందు అందరూ స్పీచ్లు దంచికొట్టారు. అబ్బో ఇంతకు మించి మనగాళ్ళు, ఇంతకు మించి మేధావులు ఆంధ్రప్రదేశ్కి ఉండరు, వాట్ ఎ నొరేటర్స్ అన్న లెవెల్లో విచ్చలవిడిగా దంచికొట్టారు ప్రతి ఒక్కళ్ళు. జనాలందరూ ఆ ధైర్యం నిజమేనేమో అనుకుని 164 స్థానాలు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారు. రాష్ట్రాన్ని బాగు చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎక్కడికక్కడ ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు రాష్ట్రాన్ని, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆ రోజు మాట్లాడిన గొంతులు ఈరోజు ఎందుకు మూగపోయినాయి? భయమా? లేకపోతే మాకేం అవసరం అయినా? నాకు అర్థం కాదండి. మన ఇంట్లో సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తున్నాను. మన అమ్మగారినో నాన్నగారినో ఎవరన్నా వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పిల్లలు మనందరం కూర్చుని ఇంట్లో అవునా అనేసారా, ఓకే, అలాంటి పిల్లలు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే సిచ్యువేషన్ ఉండదండి కుటుంబంలో. పేరెంట్స్ని ఒక మాట అంటే పట్టించుకోకుండా సైలెంట్ స్పెక్యులేటర్ లాగా కూర్చున్న వాళ్ళందరూ చాలా నైతిక విలువలు ఉన్న పిల్లల కింద చూస్తామా? లేకపోతే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ప్రతిఘటించే పిల్లలు న్యాచురల్ ఇన్స్టింక్ట్లో ఏదైతే మన ఫ్లోలో వస్తుందో వాళ్ళని పిల్లలా చూస్తామా? ఈరోజు రాష్ట్రానికి తండ్రి పొజిషన్లో ఉంది మన బాబు గారే. లీడర్, పయనీర్, 4 టర్మ్స్ సీఎం ఆయనలాగా ఎవరు లేరు. హీస్ రైటింగ్ హిజ్ ఓన్ హిస్టరీ. ఈయన చరిత్ర ఎవరు తిరగ రాయలేరు కూడా. ఉట్టి 4 టర్మ్స్ సీఎంఏనా, ఇంకేం లేదు ఆయన గురించి మాట్లాడడానికి. ప్రతి ఒక్కళ్ళు వెట్ల మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు బావిలో దూకు, రోడ్డు మీద ఉరి తీయాలి, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడేస్తూ ఉంటారు ఆయన గురించి. రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ రావాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అనంతపూర్ రాయలసీమ పైకి వెళ్ళాలి, అమరావతి రైతులు ఆయన పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిరూపించాలి. ఇదంతా కాకుండా ల్యాండ్ ఎక్వైజిషన్ చేయాలి, ప్రజల్ని ఒప్పించాలి, అప్పులకు వడ్డీలు కట్టాలి, లిక్కర్ మీద చేసిన అప్పులు వడ్డీలు కట్టాలి, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ జోన్లో పెట్టాలి, కంపెనీలు తీసుకురావాలి, ఉద్యోగాలు కల్పించాలి. మాస్టర్ మైండ్ ఇదంతా చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కాదా? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వదిలేసిన అరాకురా మెడికల్ కాలేజీలన్నింటినీ ఎక్కడైతే పిల్లర్లు లేకుండా సువ్వలతో వచ్చిన మెడికల్ కాలేజీలు కూడా ఈయనే నిర్మించాలి. ఎందుకంటే ఈయనకు బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే బాధ్యత పెరిగిన వ్యక్తి కాబట్టి ఈయన. ఇంతే కదా. ఎవరు ఏ పని వదిలేసినా నా రాష్ట్రం, నా ప్రజలు, నా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, నా తెలుగు వారు అనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బాగుండాలి అని చెప్పి ఒక పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తూ ఉంటారు. నిజంగా ఈరోజు ఇలా అంటున్నానని అనుకోకండి. ఎవరు ఏ పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేస్తారో సామాన్య జనాలు తెలియదండి. ఎవరు ఏ శాఖ మంత్రి అని. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఎక్కడొచ్చి మాట్లాడరు, ఖండించరు, విశ్లేషణ పెట్టరు. 164 స్థానాలు చెప్పుకోవడానికి గొప్పగా ఉంది. కానీ బాబు గారు నిన్ను మాట్లాడుతుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ హెడ్ క్వార్టర్లో ఆఫీస్లో కూర్చొని వాళ్ళు కనీసం ఒక సమావేశం పెట్టి దాన్ని ఖండించి ఒక పేపర్ స్టేట్మెంట్, ఆడియో వీడియో స్టేట్మెంట్స్ బయటకు రిలీజ్ చేయకుండా కాపీగా అలా కూర్చుంటే బాబు గారు అన్న మాటలకు బాబు గారే రెస్పాండ్ అవ్వాలి, కూటమి అన్న మాటలకి బాబు గారే రెస్పాండ్ అవ్వాలి, తేదపని అన్న మాటలకి బాబు గారే రెస్పాండ్ అవ్వాలి, వెన్నుపోటు జరగకపోయినా ఆయన పైన వచ్చే అపనందలకి బాబు గారే రెస్పాండ్ అవుతా వెళ్ళాలి. సైలెంట్గా వెళ్ళిపోవాలి, మాట్లాడకూడదు దేని గురించి. డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్న మోడీ వాళ్ళ వైఫల్యం, భాజపా వైఫల్యం, సెంట్రల్ వైఫల్యాలు ఎన్నున్నా బాబు గారే సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఆఖరికి ఆయన తిట్టినా ఆయనే సమాధానం చెప్పుకోవాలి. ఇదంతా కాకుండా ప్రశాంత్ రెడ్డి గారి ఇష్యూ వచ్చింది, దానికి బాబు గారే సమాధానం చెప్పాలి. మహిళా మంత్రులు రియాక్ట్ అయ్యారండి ఆ విషయం. అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ 164 గొంతులు వినపడలేదే ఎక్కడ? ఏం ప్రాబ్లం వచ్చిందా గొంతులకి? భయమా? ఆ విషయానికి సరిపడానే అంబటి రాంబాబులు అంటారు, డైలాగులు అంటున్నారు కదండి.
మేము వస్తామన్న భయం ఉందంటే మేము వస్తామన్న మాట నిరూపించాం కదా అని. పవర్లో లేనప్పుడున్న గొంతులు పవర్ వచ్చిన తర్వాత నెగ్లిజెన్సా లేకపోతే భయమా? ఇది ఇంటి పెద్దలంటేనే ఊరుకోరు. రాష్ట్ర పెద్దని ఆయన సింగపూర్ వెళ్ళి తిరుగుతారు, ప్రతి ఒక్కరితో మీటింగ్ పెడతా ఉంటారు. హీ హ్యాస్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ. రాష్ట్రంలో ఒక పిల్లడు మిస్ అయినా బాబు గారే, ఆయనే బాధ్యత తీసుకుంటారండి. అదేంటో ఆయనే బాధ్యత తీసుకుంటారు, ఇంకెవరు తీసుకోవటం కనిపించట్లేదు జనాలకి. జనసేనని చూసుకున్నాం అనుకోండి, కందుల దుర్గేష్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, వీళ్ళిద్దరు రియాక్ట్ అవుతారు ప్రతి ఇష్యూకి. మిగతా వాళ్ళు ఏమయ్యారు? టీడీపీ విషయంలో చూసుకుంటే మన మెడికల్ కాలేజీల విషయంలో సవిత గారు రియాక్ట్ అయ్యారు, అనిత గారు రియాక్ట్ అయ్యారు, అచ్చెన్నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? మాట్లాడరా? మీ అందరికంటే ఈరోజు జనాలు మామూలుగా అనుకుంటుంది ఏంటంటే, నార్మల్గా కూర్చుని ఎక్కడా భయపడకుండా ఒపీనియన్ చెప్పేది కామన్ పీపుల్. మాకు లేని భయం మీ అందరికి ఎందుకు వస్తుంది? మేమందరం ప్రశ్నించగలుగుతాం, మీరందరూ ప్రశ్నించరు. ఆఖరికి నరాసుర రక్త చరిత్రన్న ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య ఇష్యూ ఇంత హాట్ టాపిక్ వెళ్తుంది కాబట్టి దాని గురించి అయినా ప్రస్తావించండి, కనీసం మాట్లాడండి. మీ పోర్ట్ఫోలియోస్ ఇంత హ్యాండిల్ చేసుకుంటున్నప్పుడు కనీసం పార్టీ హెడ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మీరు ఇవ్వకపోతే రేపు ప్రజల కోసం ఏమి ఇస్తారు మీరు? మాట్లాడరా? ఓకే. పక్క రాష్ట్రంలో ఉన్న ఛత్తీస్గఢ్లో మనం చూసుకుంటే కనుక ఈరోజు పేపర్లో వచ్చింది సేమ్ టు షేమ్ అని. చూడండి అందరు ఇలా ఆర్టికల్ ఖచ్చితంగా చదవాలి, ఎన్లైటనింగ్గా ఉంది ఆర్టికల్. అది చదివిన తర్వాత నాకు చేయాలనిపించింది ఈరోజు, నిజం. అక్కడ భూపేష్ బఘేల కుమారుణ్ణి అరెస్ట్ చేసి 7,000 పేజీలకు పైగా ఛార్జ్షీట్ ఫైల్ చేసి అతన్ని అంత హుటాహుటిన అరెస్ట్ చేసి కదుపుతున్న సమయం. ఐఏఎస్ టుటేజా అందరూ జైల్లో మగ్గుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అయితే హుటాహుటిన అరెస్ట్ చేసేసి డిప్యూటీ సీఎం అయితే కొన్నాళ్ల పాటు జైల్లో మగ్గి, అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా కొన్ని నెలలు మగ్గి, కవిత గారు కూడా 6 నెలల పైన జైల్లో మగ్గి బయటకు వచ్చిన తర్వాత హుటాహుటిగా ఎలక్షన్ కోసం చేసిన డ్రామాలాగా అనిపించింది ప్రతి ఒక్కరికి. కానీ అదే లిక్కర్ కుంభకోణం ఈరోజు ఏపీలో జరిగింది. ఆ బీజేపీకి చెందిన పురంధేశ్వరి గారే ఎలక్షన్ల ముందు లిక్కర్ షాప్కి వెళ్ళి ఎక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగట్లేదని ఎక్స్పోజ్ చేశారు. ఈడీ ఎంటర్ అయింది లిక్కర్ స్కామ్లో, అంతే సైలెంట్గా ఉంటారు. స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు సాగుతూ ఉంటుంది. ఎందుకు ఈడీ ఇక్కడ వెళ్ళదు? కూటమిలో భాజపా లేదా? వాళ్ళకి డబుల్ ఇంజన్ సర్కార్లో సెంట్రల్లో మేమే, స్టేట్లో మేమే ఫుల్ ఎఫిషియెంట్గా వెళ్తామని చెప్పుకునే మీరు కనీసం వెళ్ళి మీ ప్రభుత్వానికి కేసు స్పీడప్ చేయాలి. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. చాలామంది జనాలు చనిపోయారు, దీని గురించి మనం మాట్లాడాలని ఎందుకు పుష్ చేయాలని ఆలోచించారా కామన్ పీపుల్ ఎవరు? ఇదంతా కాకుండా లిక్కర్ కుంభకోణంలో వాసుదేవరెడ్డి కోసం ఆయన ట్రాన్స్ఫర్ ఫైల్ సైన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారంటే దాన్ని కూడా ఎన్లైటన్ చేయరు. ఒక సినిమా రిలీజ్ చేస్తారు, ఎవరు డైరెక్ట్ చేసిన మూవీ, లిక్కర్ కుంభకోణం జరిగిన మాట వాస్తవం. ఎన్లైటన్మెంట్ ఎక్కడ జరుగుతుంది? నాకు అర్థం కాదు. అన్నిటికీ బాబు గారే. ఆఖరికి ఆయనలా భరిస్తూ ముందుకెళ్ళాలి. సోషల్ మీడియాలో అన్నివ్వండి, జగన్మోహన్ రెడ్డి అన్నివ్వండి, వాళ్ళ మంత్రులు, ఎక్స్ మంత్రులు వాళ్ళందరూ అన్నివ్వండి, వైకాపా టీం మొత్తం పన్నివ్వండి, ఎవరిని పడినా బాబు గారే. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇదంతా? ఇంత ధైర్యం లేని మంత్రులు వీళ్ళ పేర్లు గుర్తుంచుకుంటారా? ప్రజల ఆవేశం రాదా? చరిత్రలో ఎలా గుర్తుంచుకోబడతారు మీరందరూ? ఒక మూమెంట్ని తీసుకొచ్చినప్పుడు, ఖండించినప్పుడు, పిచ్చి వ్యాఖ్యలు చేసినప్పుడు, దాన్ని వ్యతిరేకించినప్పుడు ఒక రైట్యస్ పర్సన్లా నిలబడతారు. టీడీపీలో కొంతమంది ట్రై చేస్తున్నారు. 164 గొంతులు ఎక్కడున్నాయి? పోనీ ఉజ్జాయింపుగా 14 మంది మాట్లాడారని అనుకుంటాను నేను. 150 గొంతులు ఏమైనాయి? మాట్లాడరా? దీని గురించి అసలు డిస్కషన్ జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు. బావిలో దూకు చావు అన్న మాట చిన్న మాట కాదు, దానిపైన ఖండనేది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఏఐజీలో 15 రోజులు ముందులు ఎందుకు వేసుకుంటున్నారు? ఖండించరా? ఎంతసేపు డెవలప్మెంటేనా? ఆయన చేసే డెవలప్మెంట్ ఆయన చేస్తూనే ఉంటారండి. ఆయనకు పవర్లో ఉన్నా లేకపోయినా స్టేట్ ఇంట్రెస్ట్ ఉంటానే ఉంటుంది. బట్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లీడర్? నాన్న స్థానంలో ఉన్న పెద్ద మనిషికి మనం ఇచ్చే గౌరవం ఇది. సోషల్ మీడియాలో కూర్చుని మాట్లాడే వాళ్ళకు ఉన్నంత ధైర్యం కూడా చాలామంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదన్న మాట వాస్తవం. వెనుముకలో అంత భయం ఉంటే జగన్ అంటే ఎవరేం చేయలేరు. బీజేపీ ఇప్పటికి కూడా కేసు స్పీడప్ చేయకుండా ఇంత సాచేవుగా సాగనిస్తే గనక ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న కోణం ఒకటే,
రేపు ఒకవేళ ఓటింగ్ సంఖ్య ఒక పార్టీకి తగ్గితే ఇంకో పార్టీకి మద్దతు ఇస్తారు అని ఒక వీడియో చేసి రిలీజ్ చేస్తే దాని కింద ప్రజాభిప్రాయం అర్థమైపోతూ ఉంటుంది చదివితే. బీజేపీ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు అంటారు. దీనికైనా సమాధానం చెప్పాలి కదా, దీనికైనా ప్రశ్నించేందుకు సమాధానం చెప్పాలి కదా. వదిలేండి బాబు గారిని కాపాడడం గురించి పోని, దీనికైనా సమాధానం చెప్పాలి కదా. చెప్పుకుంటే సరిపోదండి డబుల్ ఇంజిన్ సర్కార్ అని, చెప్పుకుంటే సరిపోదు ఒకప్పుడు మేము జగన్ని గద్దదించడానికి చాలా సాయశక్తుల ప్రయత్నించామని. పెద్ద మనిషిని అంటే ఆయన గురించి అన్న వాళ్ళందరి గురించి ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి మంత్రికి ఉంది. కూటమి ప్రభుత్వంలో ఫర్ దట్ మ్యాటర్ ఎవరి గురించి ఎవరన్నా ఒక యూనిటీ ఫామ్ కింద ఎక్స్పోజ్ అయ్యి మాట్లాడకపోతే స్ట్రెంగ్త్ కనిపించదు పబ్లిక్లో. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఎవరు మంత్రులు ఎవరేంటో ఎవరికి అర్థం కాదు. ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ జగన్ గవర్నమెంట్. ఎవరు ఏ శాఖ మంత్రో ఎవరికి తెలియదు, అలా ఉంటారు, అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అది ఇప్పుడు రిపీట్ అవ్వకూడదని ఇది ఒక పాజిటివ్ సూచనగా తీసుకుంటారని చెప్పి నా ఉద్దేశం. మీ అందరి ఒపీనియన్స్ కూడా మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కరు మాట్లాడాలా వద్దా బాబు గారి గురించి ఇలా మాట్లాడుతున్నప్పుడు మీరందరూ మీ ఒపీనియన్స్ మెన్షన్ చేయండి. ఎంతమందికి ఏ శాఖ మంత్రి ఎవరో తెలుసు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.